నమస్కారం. మన ఈ సిరీస్‌లో ఇవాళ మళ్ళీ ఒక సరికొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చాము. ఏంటి అది? వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనకందరికీ తెలుసు వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్. అండ్ జీవితం అనేది దేవుడిచ్చిన వరం అందరికీ ఒకేసారి దొరుకుతుంది. ఆ ఉన్న ఒక జీవితంలోనే కంప్లీట్‌గా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మన రెస్పాన్సిబిలిటీస్‌ని, బాధ్యతల్ని, లేదా మన రైట్స్‌ని అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నిటిని ఎంజాయ్ చేయాలన్నదే జీవితం యొక్క కాన్సెప్ట్. కానీ ప్రస్తుత సమాజంలో వర్క్ అంటే ఒక టైంలో ఎలా ఉండేదంటే బ్రతకటానికి పని అన్న కాన్సెప్ట్ ఉండేది. కానీ ఇవాళ ఈ జనరేషన్ ఏమైపోయిందంటే పని కోసమే బ్రతకడం అన్న విధంగా అయిపోయింది. సో, ఇటువంటి టైంలో అంటే మనం ఏదైతే లైఫ్‌ని ఎంజాయ్ చేయటం అన్న కాన్సెప్ట్ ఉందో అదసలు మనం చేయగలుగుతున్నామా? ఫ్యామిలీ రిలేషన్స్ కానియండి, ఫ్రెండ్స్ కానీ అసలు బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా? అన్న ప్రశ్న ఉదయిస్తే మనం చేయలేకపోతున్నాం. చేయలేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? రకరకాల ఫ్రస్ట్రేషన్స్, వర్క్ అండ్ లైఫ్ మధ్యన ఆ బ్యాలెన్స్ మనం కోల్పోతున్నాము. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. మరి ఇంబ్యాలెన్స్‌ని బ్యాలెన్స్ చేయటం ఎలా అన్నది ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ మేము ఇచ్చే సెషన్స్, కార్పొరేట్స్ యాజ్ అ సైకాలజిస్ట్ అదే చెప్తూ ఉంటాము. అంటే మీరు వర్క్‌ని, లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. వర్క్ అవర్స్ రెడ్యూస్ చేసుకోండి. మీరు ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. ఇవన్నీ చెప్తూ ఉంటాము. బట్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్‌లో ఇది ఎంతవరకు సాధ్యం అసలు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే కష్టం. 50% వర్క్, 50% లైఫ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల యందు అది పాసిబుల్ అవ్వట్లేదు. అట్‌లీస్ట్ 60-40 అన్నా మనం చేయాల్సొస్తుంది. ఎందుకంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ నుంచి అవి పెరిగిపోయినాయి. అంటే ఖర్చులు పెరిగిపోయినాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. వీటన్నిటిని మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువ సంపాదించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కువ సంపాదించాలంటే ఆటోమేటిక్‌గా మనం ఎక్కువ పని చేయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా? ఎక్కువ పని చేయక తప్పదు. అలాగే మరి ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేయటం ఎలా? ఎలా లైఫ్‌ని ఎంజాయ్ చేయటం? అన్న ఒక క్వెషన్ మనని మనం గనక వేసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ థాట్. 1, వర్క్‌ని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. ట్రై టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ దట్ యు ఆర్ డెవలపింగ్. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి. ఇవన్నీ మేము రెగ్యులర్‌గా చెప్పేదే. మరి ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎప్పుడు రెగ్యులర్‌గా చెప్పే సొల్యూషన్స్ కోసమైతే స్పెషల్‌గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ దీని గురించి స్పెషల్ డిస్కషన్ ఎందుకంటే, దీనికి ఆధ్యాత్మిక పరంగా సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవడానికి ఇవాళ మనం కలిసాం. సో, టు డిరైవ్ స్పిరిచువల్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వర్క్ లైఫ్ ఇంబాలెన్స్ ఇవాళ మనతో ఉన్నారు స్వామి రాధా ప్రమోద్ దాస్ గారు. నమస్కారం అండి. హరే కృష్ణ. ఆహ్, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ప్రాబ్లమ్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది, దానికి మీ పరంగా అంటే మీరు వర్క్ చేస్తారు, మీ పని వేరు. మేము వర్క్ చేస్తాం, మా పని వేరు. బట్ ఈ వర్క్ అండ్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందరికీ ఇప్పుడు రిలవెంట్ క్వశ్చన్ కూడా. ఇది ఒక ఎనాలజీతో చెప్తాం మనం. కార్ ఉందనుకోండి, కార్కి 4 వీల్స్ ఉంటాయి. ఆ 4 వీల్స్ కరెక్ట్గా ఉంటేనే ఆ కారు ముందుకెళ్తుంది ప్రాపర్గా. అదేవిధంగా మన లైఫ్లో కూడా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకు ఒక స్టేబుల్ లైఫ్ ఉంటుంది. ఫస్ట్ వీల్ వచ్చి మన కెరియర్, సెకండ్ వీల్ వచ్చి మన హెల్త్, అని ప్రాపర్గా హెల్త్ చూసుకోవాలి. ఒకటి కెరియర్ కూడా మనకి ప్రాపర్ కెరియర్ ఉండాలి మనకి. దాంతోపాటు ప్రాపర్ టైం ఇవ్వాలి హెల్త్కి. మీరు యోగా చేయటము, టైంకి ఫుడ్ తీసుకోవటము, ఏ టైం పడితే అంటే రెగ్యులేటెడ్గా ఫుడ్ ఉండాలి మనకి. లేకుంటే అది కూడా ప్రాబ్లం చేస్తుంది మనకి. జంక్ ఫుడ్ తినటము, పొద్దున రాత్రి 12కి తినటము, లేకుంటే ఏదో ఒకటి చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ వర్క్ వల్ల. థర్డ్ వచ్చి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మన ఫ్యామిలీస్ తోటి వాళ్ళతో ఎంత టైం. ఫోర్త్ వచ్చి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజానికి ఏం చేస్తున్నాం అనేది, అదొక సాటిస్ఫాక్షన్. సో ఈ 4ని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఆ కార్కే 4 వీల్స్ ఉంటాయి. కానీ కార్కి ఇంకో చక్రం కూడా ఉంటుంది, అది స్టీరింగ్ వీల్. అది వచ్చి స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే మీ లైఫ్లో స్పిరిచువాలిటీ ఉంటుందో ఈ 4 బ్యాలెన్స్ చేస్తున్నారు, కానీ ఒక డైరెక్షన్ అంటూ ఉండదు మనకి. సో లైఫ్కి ఒక డైరెక్షన్ ఉంటే
మిగతా 4 అన్నీ బ్యాలెన్స్ ఉంటాయి. లేకుంటే అవి ఉన్నా కానీ మనకి ఆ డైరెక్షన్ లేకపోవటం కారణంగా మనం చాలా ఇర్రెగ్యులేటెడ్గా ఉండి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. 4 వీల్స్ ఉన్నా గూడా, అవన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉన్నా గూడా, ఏ దిశలో వెళ్ళాలన్నది మనకి చెప్పేది స్టీరింగ్ వీలే. స్టీరింగ్ వీల్ ఎటు తిప్పితే 4 చక్రాలు అటు పక్కకు వెళ్ళిపోతాయి. మీరన్నది 100% కరెక్ట్. ఈ ఫిఫ్త్ వీల్ అనేది జనరల్‌గా మా మా డిపార్ట్మెంట్‌లో ఏంటంటే, ఫిఫ్త్ వీల్ గురించి పెద్దగా ఆలోచించం. సో, ఐ ఆల్సో ఐయామ్ లెర్నింగ్ న్యూ థింగ్ టుడే. యా. సో అయితే మేమేం చెప్తామంటే మేము ఈ డైరెక్షన్లో గైడెన్స్ ఇస్తాం. మీకు ఒక పర్పస్ అంటూ ఉంటే లైఫ్కి, స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే పర్పస్ని ఇస్తుంది లైఫ్కి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎట్లా వెళ్ళాలో తెలుస్తుంది, అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది. అప్పుడప్పుడు మీరు లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, అవన్నీ ఏంటంటే ఒక పర్పస్ మీద ఉంటుంది. నేను చాలా ఫాస్ట్గా కార్లో వెళ్తున్నానండి, ఎవరైనా ఆపారు, ఎక్కడికి వెళ్తున్నామంటే డిస్టర్బ్ చేయకండి, చాలా అర్జెంటుగా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి కదా, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు కానీ అర్జెంటుగా ఉన్నాను. సో అలాగా డైరెక్షన్ లేకపోవటం కారణంగా ఒక రకమైన క్లారిటీ లేకపోవటం కారణంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట లైఫ్లో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, పర్పస్ ఏంటో క్లారిటీ లేదు. సో దానివల్ల ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటికి వెళ్తున్నాను, సేమ్ ఇంటికి నేను కార్లో వస్తున్నాను, నాకు కరెక్ట్గా అడ్రస్ తెలియదు. సో నేను దగ్గరలో వచ్చాను, కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ నేను కార్ని స్లో చేస్తాను, ఎందుకంటే నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతానేమో, దగ్గరలో ఉన్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా జీపీఎస్ని చూసుకొని ఆ లొకేషన్కి రావడానికి. లేకుంటే అప్పుడప్పుడు ఏంటంటే జీపీఎస్ చూసుకోకుండా వెళ్ళిపోతే మనం ఫాస్ట్గా ఎందుకు స్లో చేస్తున్నాము, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి స్లో చేస్తున్నాను నేను. అదే నాకు తెలుసు అనుకోండి అడ్రస్, ఫాస్ట్గా వచ్చేస్తాను నేను. లైఫ్లో కూడా ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుందన్నమాట జనాల్లో, ఎందుకంటే క్లారిటీ లేకపోవటం వల్ల కన్ఫ్యూజను, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, వీటన్నిటికీ క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ భగవద్గీతలో కృష్ణ అర్జునకి ఇచ్చింది క్లారిటీ. నేను పర్పస్ ఏంటో తెలుసుకో, నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నది. అప్పుడు నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలన్నది నీకు ఆల్రెడీ ఆ ఇంటెలిజెన్స్ ఉంది, నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తావు. సో ఈ క్లారిటీ లేనంత కారణం అర్జున కూడా కెరియర్ వైజ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. అర్జున అక్కడికి వచ్చి కెరియర్లోనే కన్ఫ్యూజన్ ఆయనకి, ఎందుకంటే ఆయన కెరియర్ యుద్ధం చేయటం. నేను యుద్ధం చేయలేను, నేను పారిపోతాను ఇక్కడి నుంచి, అడవికి వెళ్ళి, లేకుంటే ఇంకా అడుక్కోవటం అన్నా ఈజీ కానీ యుద్ధం అయితే చేయలేను. సో అర్జునకు కూడా ఒక రకంగా లైఫ్ ఆయనకి వర్క్ లైఫ్ బ్యాలెన్సే అనొచ్చు, ఎందుకంటే ఆయనకి ఒక రకమైన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ, ఎందుకంటే అక్కడ ఉంది ఆయన ముందు రిలేషన్షిప్. ఇంకొకటి ఏంటంటే వర్క్లో కూడా, ఎందుకంటే ఆయన చేయాల్సిన వర్క్. సో దీనికి కరెక్ట్గా క్లారిటీ కృష్ణ పర్పస్ నుంచి ఇచ్చారు. ఏం పర్పస్ ఉండాలి నీకు లైఫ్లో, ఎలా ఉండాలి. సో పర్పస్ ఎలా ఉండాలని తెలుసుకుంటానికి ఫస్ట్ నేనేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేంటో తెలిస్తే ఏం చేయాలో కూడా తెలుస్తుంది. సో నేను ఇది చాలా వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్స్. మనం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కలకట్టాలో అక్కడ పెద్ద హోర్డింగ్ పెట్టారు, హోర్డింగ్ మీద మిలిటరీ డ్రెస్ పెట్టారు, దాని కింద రాశారు యూ వేర్ ఇట్ యూ నో వాట్ టు డూ. ఆ డ్రెస్ వేసుకొని ఏం చేయాలో తెలుస్తుంది అన్నారు. అంటే ఒకసారి నీకు ఐడెంటిటీ వస్తే ఏం చేయాలో తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మన ఐడెంటిటీ క్లారిఫై చేసుకోవాలి. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో ఒకసారి నా పర్పస్ తెలిస్తే, నా ఐడెంటిటీ తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది, అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది. సో స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే ఈ డైరెక్షన్లో హెల్ప్ చేస్తుంది మీకు. ఫస్ట్ మీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఇప్పుడు కంపెనీ మీరు ఏదైనా జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఫస్ట్ ఇచ్చేది ఒక డిజిగ్నేషన్. అయినా జనరల్ మేనేజరో, నువ్వు సీనియర్ మేనేజరో, నువ్వు అసిస్టెంట్ మేనేజరో, ఒక డిజిగ్నేషన్ ఫస్ట్ ఇస్తారు. మీరు స్కూల్ జాయిన్ అయితే ఓకే, మీరు హెడ్ మిస్ట్రెస్సో లేకుంటే ప్రిన్సిపలో, ఏదో టీచరో, ఏదో ఒక పోస్ట్ ఉంటుంది. ఆ డెసిగ్నేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తుందంటే మీకు ఒక క్లారిటీ ఇస్తుంది, ఏం చేయాలన్నా తెలిసిపోతుంది మీకు. సో అదేవిధంగా లైఫ్లో కూడా ఈ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. ఎప్పటి వరకు అయితే ఈ ఐడెంటిటీలో కన్ఫ్యూజన్ ఉంటుందో, క్లారిటీ ఉండదో, మనం చేసే యాక్టివిటీ కూడా అంత కన్ఫ్యూజన్తో చేస్తాం మనం. సో ఫస్ట్ వచ్చి ఐడెంటిటీ, దెన్ యూ స్టార్ట్ వర్కింగ్. సో ఇంకొకటి ఏంటంటే స్పిరిచువాలిటీ, ఆ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ ఎలా చేస్తామంటే రెగ్యులేషన్ తోటి. సో రెగ్యులేషన్ పార్ట్ విల్ డిస్కస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం స్పిరిచువాలిటీ అంటే పర్సనల్గా ఒక టైం ఇవ్వాలి మనకి. మనం ఒక 30 minutes ఇన్ ఏ డే,
2 hours in a week, 1 day in a month, Okay. 1 week in a year. అది ఓన్లీ ఫర్ స్పిరిచువాలిటీ. 30 minutes ఇన్ ఏ డే అంటే Okay. 30 నిమిషాలు. మీరు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి, 15 నిమిషాలు భగవద్గీత భాగవతం చదవండి. 30 minutes మీకు మీరు కేటాయించుకోవాలి. వారానికి ఒక 2 hours మీకు మీరు కేటాయించాలి స్పిరిచువాలిటీకి. మీరు ఒక ఏదన్నా సత్సంగానికి వెళ్ళి గుడికి వెళ్ళటము, కూర్చొని టెంపుల్లో టైం స్పెండ్ చేయటము, లేకుంటే ఏదన్నా స్పిరిచువల్ డిస్కోర్స్ అటెండ్ అవటమో చేయాలి. మంత్కి మంత్లో 1 day మీరు ఏదైనా దగ్గరలో ఉన్న తీర్థస్థానాలకి, హోలీ ప్లేసెస్కి వెళ్ళటము, లేకుంటే సమ్ నేచర్ దగ్గరికి వెళ్ళటము. యూ హ్యావ్ టు స్పెండ్ 1 day ఫర్ యువర్ సెల్ఫ్. ఇయర్లీ ఒక 1 week మీరు సపరేట్గా కేటాయించి ఏదన్నా మంచి బృందావనం విజిట్, లేకుంటే ద్వారకానో, మథురానో, లేకుంటే చార్ధామ్ యాత్రనో అలా Pilgrimage. పిలిగ్రిమేజ్ వెళ్ళాలి. సో ఇదేంటంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే, ఒక వ్యక్తి ఆయన చెట్లు కొడుతున్నాడు. అయితే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక 2 చెట్లను కొట్టేశాడు. సెకండ్ డే ఆయనకి ఎఫిషియన్సీ పెరిగింది, 3 చెట్లని నరికేశాడు. 4th డే ఆయన ఒక 4-5 చెట్లను నరికాడు. 5th డే కూడా 5, 6, 7 దాకా వెళ్ళింది ఆయన కెపాసిటీ. 6th డే వచ్చేసరికి ఆయన తగ్గిపోయారు, 4. 7th డేకి ఇంకా తగ్గిపోయింది, 2. 8th డేకి 9th డేకి ఒక చెట్టునే కొట్టారు రోజంతా. సో ఆయన అరే నా ఎఫిషియన్సీ ఎందుకు పడిపోయిందంటే, నాయన నీ ఏదైతే కొడవలు ఉందో యాక్స్, దాని యొక్క పదును తగ్గిపోయింది. సో నువ్వు దాన్ని పదును పెట్టు, మళ్ళీ నీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అదేవిధంగా ఈ స్పిరిచువాలిటీ ఏంటంటే, అరే 30 minutes నాకు టైమే లేదు రోజంతే. నేను ఆ 30 minutes ఏం చేస్తుందంటే, నీకు రోజంతా చేసే యాక్టివిటీ ఎఫిషియన్సీ పెంచుతుంది. నువ్వు ఏదైతే 5 hours చేసేది 2 hours చేయగలుగుతావు. నీకు థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో వీక్లీ ఒక 2-3 hours అనుకుంటున్నాము, కానీ ఆ 2-3 hours ఆ వీక్ మొత్తాన్ని నిన్ను రిజ్యువినేట్ చేస్తుంది. మంత్లీ 1 day అనుకుంటాం, కానీ ఆ 1 monthకి నీకు సరిపడా ఏదైతే స్పిరిచువల్ ఇంటెలిజెన్సు, ఆ స్టీరింగ్ వీల్ గైడెన్స్, అవన్నీ క్లారిటీ వస్తుంది. మీరు చెప్పేది కరెక్టే స్వామీజీ. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కానీ 14 day వర్క్ అవర్స్ అని అంటూ ఉంటారు. పర్ డే 14 hours ఖచ్చితంగా వర్క్ చేయాలి, వీ నీడ్ టు హ్యావ్ ఏ 70-hour వర్క్ వీక్ అని ఉంటారు. అండ్ ఇంకొకళ్ళు అంటారు వీ నీడ్ టు హ్యావ్ 90-hour వర్క్ వీక్ అంటారు. మొన్నటికి మొన్న ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు లాసన్ అండ్ టూబ్రో హీ సెడ్, ఇంటికెళ్ళి పెళ్ళామొహం ఏంటి చూసుకుంటూ కూర్చునేది, దాని బదులు ఇఫ్ యూ వర్క్ యూ కెన్ మేక్ మోర్ మనీ అండ్ మోర్ ప్రొడక్టివిటీ. మరి మన ఎంప్లాయర్స్ ఇట్లా ఉన్న టైంలో, అంటే వాళ్ళు మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మనం రిటర్న్గా వాళ్ళకి ఇవ్వకపోతే పే తక్కువ అవుతుంది, ప్రమోషన్స్ రావట్లేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఫోర్సింగ్ పీపుల్ టు యాక్చువల్లీ గివ్ మోర్ ప్రయారిటీ టు వర్క్. ఎందుకు అని అంటే, మీకు తెలిసిందే మనకి తెలిసిందే, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలనంటే పని చేసుకోక తప్పని పరిస్థితి చాలామందిది. సో అటువంటి టైంలో నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు బేసిక్ నెసెసిటీస్ మీట్ అవ్వాలి, లేదా మేమున్న లైఫ్ స్టైల్ని కానీ ఆ స్టాండర్డ్ని కానీ కంటిన్యూ చేయాలనంటే ఎంప్లాయర్స్ ఎట్లాంటి టార్గెట్ సెట్ చేస్తే అది మనం వర్క్ చేయాల్సిందే అన్న ఒక కండిషన్ ఉంది. మరి ఇటువంటి టైంలో మీరు ఎంప్లాయర్స్ చెప్పేది కరెక్ట్ అంటారా? మరి ఎంప్లాయీస్ ఏం చేయాలి అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో? మీరు అంటున్నారు మనం కేటాయించుకోవాలి ఒక 1 week per year అని. చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు, కానీ పరిస్థితులు హెల్ప్ చేయనప్పుడు, ఎంప్లాయర్ సినారియో లేదు మీరు వర్క్ చేయాలి, లేకపోతే యూఆర్ ఇన్ఎఫిషియంట్, వర్క్ చేసేవాళ్ళు మాత్రమే ఎఫిషియంట్ అంటే, ఎవ్రీబడి ఈజ్ రెడీ టు డివోట్ దట్ కైండ్ ఆఫ్ 8 to 10 hour వర్క్. 10 hour అండి, 12 hour కూడా ఓకే చేస్తున్నారు. ఇప్పుడు చాలా ప్రొఫెషన్స్లో 12 hour కూడా చేస్తున్నారు. బట్ ఇంకా ఇంకా ఎక్కువ ఎంప్లాయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ సజెషన్ రిగార్డింగ్ దిస్? అసలు ఎంప్లాయర్స్ ఎందుకు ఇంత ఎక్స్ట్రావెగెంట్గా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చే సజెషన్ కరెక్టేనా? మీరేమంటారు? అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. ఆయనకి ఇఫ్ హీ లైక్స్ టు వర్క్, దట్ ఈజ్ హిజ్ ఒపీనియన్, ఆయన అభిప్రాయం అది. ఎందుకంటే ఆయనకి 15 గంటలు వర్క్ చేయడంలో ఆయనకి ఆనందం వస్తుంది. ఆయన ఏమనుకుంటారంటే అందరికీ అలాగే హ్యాపీగా ఉంటారేమో అనుకుంటున్నారు. ఆయన అంటారు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ ముఖం ఏం చూసుకుంటా ఉంటారు. ఆయనకి ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళ ఆవిడతోటి, మనకి తెలీదు ఏం ఈ సిచ్యువేషను. బట్ నాట్ ఎవ్రీబడి, అందరికీ అట్లా ఉండదు. దే వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఎట్ హోమ్, పిల్లలతోటి, భార్యతోటి, వాళ్ళకి దే ఆర్ హ్యాపీ దేర్. సో వాళ్ళ
వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. సరే, కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్లో వర్క్ కల్చర్ చాలా బెటర్గా ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఎందుకంటే 5 మీరు 5 డేస్ వీక్ వర్క్ చేస్తారు. అది కూడా మీరు 5 o'clockకి 6 o'clockకి వర్క్ అయిపోయిందంటే మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు దాని తర్వాత ఉండాలి అని. అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కువ చేస్తే మీకు ఎక్కువ పేమెంట్ కూడా ఇస్తారు. ఇండియాలో అట్లా లేదు. ఎందుకంటే మనకి జాబ్ సెక్యూరిటీ లేకపోవటం కారణంగా, ఎక్కువ లేబర్ ఫోర్స్ ఉండటం కారణంగా ఇదేంటంటే మనకి ఎక్కడ జాబ్ పోతుందో అని భయంతో చేయాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల అది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది ఈ క్యాపిటలిస్ట్ అందరూ. సో వాళ్ళ ఇంకోటి ఏంటంటే ఓకే, వాళ్ళ మెంటాలిటీ ఉండొచ్చు మన కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలి అదని. కానీ వాట్ కాస్ట్? మీరు కంట్రీని ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నారు, కానీ ఎంత పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ కాస్ట్ యు ఆర్ పేయింగ్? చైనాలో ఇప్పుడు ప్రతి వీక్ యాపిల్ కంపెనీ మొత్తం మనం అందరూ వాడే యాపిల్ కంపెనీస్ అన్నీ చైనాలోనే తయారవుతాయి. అమెరికాకి వెళ్తే అక్కడ వాడు స్టాంప్ గుద్దుకొని పంపిస్తాడు వేరే కంట్రీస్కి. ప్రొడ్యూస్ అయ్యేవన్నీ చైనాలో. అక్కడ ఊర్లు కంప్యూటర్లు తయారు చేసే ఉంటాయి. ఆ వర్క్ అంతా ఎలా ఉంటుంది? వారానికి అట్లీస్ట్ 2-3 సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు యాపిల్ కంపెనీలో. ఎందుకంటే వాళ్ళకి అన్ని గంటలు వర్క్ చేయిస్తారు. ఆయన ఇంటికి వెళ్ళాలి సెలవు పెట్టి 2 రోజులు అనుకుంటే 8 నెలల ముందు అప్లై చేసుకోవాలి సెలవులు. సో అట్లాంటి కల్చర్. ఇంకా కొన్ని అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయలేము మనం రికార్డింగ్లో. అట్లాంటి కల్చర్ వాళ్ళు. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు పర్సనల్గా అక్కడ వాళ్ళు వర్కర్ చూసిన వాళ్ళు చెప్తారు. సో చైనా ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఏ కాస్ట్ మీద ప్రోగ్రెస్ అవుతుంది? ఆ జనాలకున్న వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? అందరూ అలా అనట్లేదు, కాకపోతే చాలా వరకు దే ఆర్ గోయింగ్ త్రూ దట్. మనం ఎంజాయ్ చేస్తున్నాము, కానీ వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ అవన్నీ వాళ్ళు ఏ పేమెంట్తో చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, అవసరమా అంత? కరోషి అని ఒక డిసీజ్ ఉంటుంది జపాన్లో. వాళ్ళు వర్క్ చేస్తూ అక్కడికక్కడే కూలి చచ్చిపోతారు. ఇంకా వాళ్ళు ఎంత వర్కహాలిక్ అంటే ఆ వర్క్ చేస్తూ చనిపోతారు అంతే. అది స్పెషల్ డిసీజ్ జపాన్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా వర్కహాలిక్ పీపుల్. సో పాయింట్ ఏంటంటే మనం లైఫ్లో అదొకటేనా, ఇంకేం లేదా అనుకుంటే అదే, ఇంకా వర్క్ తప్ప ఇంకేం లేదనుకుంటే మీరు 20 hours చేయొచ్చు, 80 hours చేయొచ్చు, 100 hours చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఈ 2-3 ఎంప్లాయర్స్ అన్న విషయం పక్కన పెడితే కనుక చాలా ప్రొఫెషన్స్లో, అంటే ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా, లైక్ మనం కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తాం, మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, మళ్ళీ వచ్చేసి వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ కలెక్టర్ ఆఫీస్లో దాంట్లో వర్క్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, వీళ్ళు కూడా మార్నింగ్ 9 o'clock వెళ్తే నైట్ 7, 8, 9 ఎప్పటిదాకా వర్క్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ అంటే టైం టు టైం వర్క్, హ్యాపీగా లక్కీ లైఫ్ అని అనుకుంటారు, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు పోలీస్ని మనం చూస్తుంటాము, వాళ్ళకి ఒక డే ఆఫ్ కూడా దొరకదు. దే ఆర్ 24/7 ఆన్ డ్యూటీ. ఎప్పుడైనా సరే వాళ్ళకి కాల్ రాగానే రావాల్సిందే. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా, అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, అంటే కొన్నిసార్లు కొన్ని డిపార్ట్మెంట్సే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న విషయం, అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. వర్క్ లైఫ్ ఏదో చేసుకుంటున్నాంలే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో బాబు ఉంటాడు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ బర్త్డే ఉంటుంది, సేమ్ డే లీవ్ అప్లై చేసుకోలేరు, వాళ్ళకి ఇవ్వరు, లీవ్ దొరకదు. పోనీ కాస్త తొందరగా వెళ్దామని అంటే అదే రోజు ఏదో ఒకటి అంటే దే కాంట్ గో, దే హ్యావ్ టు బి ఆన్ కాల్, పిలవగానే రావాలి, దే ఆర్ ఆన్ డ్యూటీ 24 hours. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ అన్నది ఇగ్నోరెన్స్కి గురి అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం మిడ్ లైఫ్ క్రైసిస్, వెరీ వెరీ కామన్ అండ్ వెరీ వెరీ పాపులర్లీ హర్డ్ టర్మ్ టుడే. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటున్నారు. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే 40sలోకి వచ్చేసరికి హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆపోజిట్ పార్ట్నర్ పట్ల చూపిస్తున్న ఒక నిర్లక్ష్యం, అంటే జాబ్లో బిజీగా ఉండి ఇట్లా ఊరికే ఆఫీసే, ఇంకా మొత్తం నాకు ఆఫీస్లోనే టైం అయిపోతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ ఉందనుకోండి, నువ్వు నైట్ రోజు 9, 10 దాకా ఆఫీస్లోనే ఉంటే, ఇంట్లో ఒంటరిగా ఉండి పట్టించుకునే వాళ్ళు లేక, ఆర్ సమ్ టైమ్స్ తనకు నచ్చి వాళ్ళు బయటకు వెళ్దాం అనుకుంటే
నెలకొకసారి కూడా హస్బెండ్తో బయటకు వెళ్ళడం కుదరక, లేదా వైఫ్ ఇట్లాంటి జాబ్స్లో ఉన్నప్పుడు వెన్ ద హస్బెండ్ వాంట్స్ టు ఎంజాయ్ హిజ్ లైఫ్, గో అవుట్, డూ షాపింగ్ అండ్ ఆల్, వెన్ ద వైఫ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇట్లాంటి టైమ్స్లో ఏంటంటే ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని, వై షుడ్ ఐ స్టే విత్ దిస్ పర్సన్ వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ మై బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న ఒక థాట్ వచ్చేసి ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతున్నాయి. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఒక రకమైన నిర్లక్ష్యం వస్తుంది. అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని అయితే అసలు వాళ్ళ గురించి వైఫ్ చిల్డ్రన్ని పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అన్నది అదొక సెకండ్ టియర్. దాని గురించి అసలు ఎవరికి టైము ఓపిక రావట్లేదు. ఈదర్ వాళ్ళని కేర్ టేకర్స్ దగ్గర పెట్టడమో లేకపోతే కేర్ హోమ్స్లో పెట్టడమో జరిగిపోతుంది. మీరు అన్నట్టు గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఎట్ వాట్ కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు చైనాలో ఎట్లా అయితే దే హ్యావ్ గోట్ లాట్ ఆఫ్ పీపుల్. చైనా ఒక టైంలో మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉండే, ఇప్పుడు మనం సర్పాస్ చేసేసాం వాళ్ళని. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో 4-5 చచ్చిపోయినా పర్లేదు కానీ మాకు ప్రొడక్టివిటీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. జపాన్లో మీరు అన్నట్టు ఓకే, వండర్ఫుల్, జపాన్ ఈజ్ అ వెరీ ప్రొడక్టివ్ కంట్రీ. కానీ టుడే జపాన్ ఈజ్ ఫేసింగ్ సో మెనీ క్రైసిస్ రిగార్డింగ్ ఇష్యూస్ లైక్ పాపులేషన్. దే డోంట్ హ్యావ్ యంగ్ వర్క్ ఫోర్స్ నౌ. ఎందుకు అనంటే పని పిచ్చిలో పడిపోయి పని 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 అని పీపుల్ స్టాప్ మ్యారింగ్, పీపుల్ డోంట్ హ్యావ్ ఫ్యామిలీస్. సో పీపుల్ నవ్ ఇన్ జపాన్ యంగ్ వర్క్ ఫోర్స్ లేదు, అంతా ఓల్డ్ పీపులే ఎక్కువైపోయినారు. సో ఫ్యామిలీ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఉన్న కొంతమంది యంగ్ పీపుల్ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకు అనంటే పెళ్లి చేసుకుంటే వర్క్ దెబ్బతింటుంది. యూ నీడ్ టు డివైడ్ యువర్ టైమ్ ఫర్ సంథింగ్ కాల్డ్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ వాంట్ టు డివైడ్ ఇట్. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ నాకు దేవత, నాకు వర్కే భార్య, వర్కే భర్త, వర్కే సకలం అని చెప్పేసి అయిపోయి టుడే జపాన్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు జాపనీస్ సొసైటీ? వీ డోంట్ హ్యావ్ జాపనీస్ పీపుల్ అన్న ఒక సిచ్యువేషన్కి వచ్చారు. మీరు అన్నట్టు ఒకవేళ కనుక ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, మేబీ ఇండియాలో కూడా అటువంటి సిచ్యువేషన్ రావచ్చేమో. మేబీ టేక్ సమ్ టైమ్. దట్ ఈస్ వాట్ వీ కీప్ ఆన్ వార్నింగ్ వెన్ క్లయింట్స్ కమ్ టు అస్. ఏంటంటే బాబు, ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. వర్క్ ఉన్నది ఫ్యామిలీకి తిండి పెట్టడానికి, అంతేగాని ఫ్యామిలీయే లేకుండా చేసి నువ్వు ఒక్కడివి తినడానికి కాదు. సో వర్క్ is important, but then family is also a very very important part of your life, and you yourselves are more important. మీరు అన్నట్టు సెకండ్ చక్రం ఆరోగ్యం. 14 hours a day వర్క్ చేస్తే మనిషి ఆరోగ్యం ఏమైపోతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇటువంటి సినారియోలో, ఇటువంటి సిచ్యువేషన్ అంటే హెల్త్ వైజ్గా ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? వాట్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కెన్ బ్యాలెన్స్ దేర్ health and also have a popular productive work time? యాక్చువల్లీ అన్నిటికీ ఒక మెయిన్ సొల్యూషన్ ఇస్తాను నేను, తర్వాత ఐ విల్ కమ్ టు స్పెసిఫిక్ సొల్యూషన్స్. ఫస్ట్ వచ్చి ఒక పారాడైమ్ షిఫ్ట్ అని ఉంటుంది. పారాడైమ్ షిఫ్ట్ అంటే యూ జస్ట్ హ్యావ్ టు సీ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మనకి ఎప్పుడైతే ఆ పారాడైమ్ షిఫ్ట్ చేయమో, అంటే నేను చూసే విధానాన్ని మార్చుకోమో, మనకి సొల్యూషన్స్ రావు. బేసికల్గా ఎలా అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటారు, ద ప్రాబ్లమ్ విచ్ యూ క్రియేటెడ్ విత్ ద మైండ్ యూ కెనాట్ సాల్వ్ విత్ ద సేమ్ అమౌంట్ విత్ ద సేమ్ మైండ్, యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ కాన్షియస్నెస్. అంటే ఏ సిచ్యువేషన్లో మనం ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేసామో అదే మనసుతో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేమంట. ఎందుకంటే యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ ఉందో, ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు, దే వాంట్ సొల్యూషన్ అనుకుంటే they just have to change the way they are looking at this world. They have to change. అర్జున కూడా సేమ్ థింగ్. సిచ్యువేషన్ ఏం, కురుక్షేత్ర ఆయన ముందు ఆయన తాతగారిని, గురువుని, మిత్రుల్ని, బంధువుల్ని అందరూ అర్జున చూశారు. అయితే అర్జున చూసిన తర్వాత కృష్ణ ఏమనంటే, అర్జున వెయిట్, ఇప్పుడు నేను చూపిస్తాను అలా చూడు అంటున్నారు. సో అర్జున యొక్క పారాడైమ్ చేంజ్ చేశారు. సో సిచ్యువేషన్ ఏం మార్చలేదు, బట్ చూసే విధానాన్ని మార్చారు. ఎప్పటివరకు అయితే మీ పారాడైమ్ చేంజ్ చేసుకోరో ఇదే సిచ్యువేషన్లో ఉంటాము, ఎన్నో రకాలైన సొల్యూషన్స్ చేస్తాము, కానీ ఏ సొల్యూషను పనిచేయదు. సో ప్రజెంట్గా అలా ఉందన్నమాట. సో బేసికల్గా స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే మన యొక్క చూసే విధానాన్ని మారుస్తుంది. అరే ఫస్ట్ ఒక క్లారిటీ ఆఫ్ ఐడెంటిటీ ఇస్తుంది. నువ్వెవరు? ఓకే, నేను శరీరం కాదు, ఆత్మ, స్పిరిట్, సోల్, నేను మనసు కూడా కాదు. సో ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్, దీస్ ఆర్ థింగ్స్ దట్ ఐ నీడ్. నా రిక్వైర్మెంట్ ఏంటో నాకు తెలుస్తుంది. ఫస్ట్ నాకు ఐడెంటిటీ తెలుస్తుంది, నా రిక్వైర్మెంట్ ఏంటో తెలుస్తుంది, నాకు ఏం కావాలి, ఏం కావాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. అప్పుడు నేను దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. అరే నాకు జాబ్ కావాలి, కానీ ఎందుకు జాబ్ కావాలి ఆ క్లారిటీ లేదు.
నాకు ఫ్యామిలీ కావాలి, ఎందుకు ఫ్యామిలీ కావాలి, నాకు హెల్త్ కావాలి, ఎందుకు కావాలి, సో నేను సొసైటీకి సేవ చేయాలా వద్దా. ఎప్పుడైతే ఇవన్నీ 4 బ్యాలెన్స్ ఉంటేనే యూ విల్ బీ హ్యాపీ. సో మనకి ఆ పారాడైమ్ చేంజ్ చెయ్యకపోతే ఎందుకు కావాలనేది, అందుకే భగవద్గీత ఎందుకు అది జస్ట్ ఏదో స్పిరిచువాలిటీ అంటే పునర్జన్మో లేకుంటే రీఇన్కార్నేషన్, ఇవి పునర్జన్మ లేకుంటే శరీరం చనిపోయిన తర్వాత అవన్నీ కాదు, ప్రాక్టికల్గా ఇప్పుడు కూడా పనిచేయడానికి భగవద్గీత ఎందుకు కురుక్షేత్ర బ్యాటిల్లోనే ఇవ్వాల్సి వచ్చింది. నార్మల్గా అర్జున కృష్ణ కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఎందుకు అక్కడ కురుక్షేత్ర యుద్ధం, అది కూడా యుద్ధం జస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు కృష్ణ భగవద్గీత చెప్పడానికంటే మనందరికీ చెప్తున్నారు మీరు కూడా అలా ఫైట్ చేస్తున్నారు, ప్రతిరోజు మీకు ఒక బ్యాటిల్ లైఫ్లో. సో మీరు దాన్ని ఫేస్ చేయాలంటే మీకు ఈ నాలెడ్జ్ కావాలి. సో మీరు కొంచెం టైం తీసుకొని ఈ నాలెడ్జ్ని అర్థం చేసుకోండి భగవద్గీత. ఎప్పుడైతే మీకు ఈ క్వాలిటీ, ఈ యొక్క నాలెడ్జ్ ఆ క్వాలిటీలో మీకు అర్థమవుతుందో దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ సొల్యూషన్, నో యువర్ ఐడెంటిటీ. ఫస్ట్ సెకండ్ చాప్టర్ భగవద్గీత చాలా ఇంపార్టెంట్, అది అర్జునకు కూడా ఇంపార్టెంట్, మనకు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ నేనేంటో నాకు తెలియట్లేదు కరెక్ట్గా, నేను ఏం చేస్తానంటే అది కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే జనాలు చాలా మనం డిస్కస్ చేయొచ్చు ఈ కన్ఫ్యూజన్ వల్ల వచ్చే రిజల్ట్స్, బట్ దిస్ ఈజ్ ఫస్ట్ పారాడైమ్ షిఫ్ట్ అని గుర్తుంచుకోవచ్చు మీరు. సెకండ్, తర్వాత ఒకసారి గోల్ క్లియర్ అయిపోతే యాక్ట్ విత్ ఎండ్ ఇన్ మైండ్. సో వర్క్ విత్ ఎండ్ ఇన్ మైండ్. సో ఇది మనకి స్టీఫెన్ కవి అంటారు, అఫ్కోర్స్ భగవద్గీతలు కూడా చెప్పింది. కాకపోతే మనకి ఆ గోల్ తెలిస్తే మీరు ఏ యాక్టివిటీ అయినా నేను ఆ గోల్ రీచ్ అవుతానా లేదా అని తెలుసుకొని మీరు చేస్తారు. సో అదొక క్లారిటీ ఉంటుంది లైఫ్లో. ఓకే, నాకు కావాల్సింది నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. మనకి అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఏదైనా వస్తుంది అంటే ఇక్కడ మనకున్న మెటీరియల్ బాడీతో ఫ్యామిలీతో వచ్చే హ్యాపీనెస్. ఇది మీరు డిప్రెస్ అయిపోతే ఇంక ఏ చోట మీకు హ్యాపీనెస్ వచ్చినా అదంతా కంపన్సేట్ చేయదు. వైఫ్, హస్బెండ్ విత్ చిల్డ్రన్, దట్ ఈస్ ద స్వర్గం తర్వాత నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఇక్కడ అనమాట. సో జనాలు ఇది మిస్ అయిపోతున్నారు. ఇదేంటంటే ఎక్స్టర్నల్గా ఉండదు ఎక్కువగా, ఇది హార్ట్ సాటిస్ఫాక్షన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే వైఫ్ చిల్డ్రన్తో ప్రాపర్గా కేర్ చేస్తే హార్ట్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ఒకసారి సాటిస్ఫై అయితే ఆ జనాలకి అదర్ యాక్టివిటీస్ ఎంత కష్టమైనా చేయగలుగుతారు. ఇక్కడ ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు అంటే క్వాలిటీ టైం ఇవ్వట్లేదు. క్వాలిటీ టైం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయటం కాదు, ఉన్న టైంని క్వాలిటీతో స్పెండ్ చేయటం. సో మీరు ఆఫీస్ నుంచి వచ్చాక ఈవెన్ ఇఫ్ యూ గివ్ హాఫ్ అన్ అవర్, మీకు 30 minutes టైం ఉన్నా ఆ 30 minutes మీరు క్వాలిటీ స్పెండ్ చేయగలిగితే, మీరు సిట్ ఈట్ టుగెదర్, మీరు ఏమన్నా మాట్లాడుకున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ మనం అక్కడ జనరల్గా ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఐ కమ్ టు దట్ ప్రాబ్లం ఆల్సో. కానీ ఇంటికి వచ్చాక వాళ్ళు ఏమనుకుంటారు, నేను రిలాక్స్ అవ్వాలనుకుంటారు. ఎందుకు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారంటే ఆ వర్క్ వాళ్ళు చేసేది నచ్చకపోవట్లేదు వాళ్ళకి, అక్కడ హ్యాపీనెస్ రాకపోవటం వల్ల ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వైఫ్కి చిల్డ్రన్కి టైం ఇవ్వాలి అంటే అది ఇంకొక బర్డెన్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో అదే ఎవరికైతే వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవ్వని అవసరం లేదు, ఇంటికి వెళ్ళాక దే వాంట్ టు గివ్ మోర్. సో ఇక్కడ అందుకే శ్రేయాం స్వధర్మో విఘ్నః అంటారు కృష్ణుడు భగవద్గీతలో. నైనా నీ స్వధర్మం నువ్వు చేస్తే ఆ వర్క్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, రిజల్ట్ కాదు. వర్క్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ హ్యాపీ. మీకు వర్క్ హ్యాపీగా ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ నాకు నచ్చదు, నన్ను కూర్చోబెట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేయిస్తున్నారు. సో నేను 8-10 గంటలు నేను చేశాను, దాంట్లో ఫ్రస్ట్రేట్ అయిపోయాను. నేను చేస్తున్నాను వర్క్, కానీ నేను ఎందుకు చేస్తున్నాను, 2 reasons. నా రిజల్ట్ని ఎంజాయ్ చేయడానికి, సరే అట్లీస్ట్ శాలరీ అయితే ఇస్తున్నారు కదా అని. కానీ ఆ 8 hours 10 hours ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తాను, ఇంటికి వచ్చాక టీవీ చూడటము, రిలాక్స్ అవ్వటము, చిల్ అవ్వటము, ఏ బార్కి వెళ్ళటము, లేకుంటే క్లబ్కి వెళ్ళటము, ఇంకేదో రకంగా చేస్తున్నాను. అదే నేను ఆ వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంటే, నేను చేసే వర్క్ నేను పూర్తిగా సాటిస్ఫై అయితే, నేను ఇంటికి వచ్చాక ఐ కెన్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఎందుకంటే నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను. నా ఐ వాంట్ టు గివ్, ఆల్రెడీ ఐ గాట్ వాట్ ఐ వాంట్, నా ఐ వాంట్ గో అండ్ గివ్ టు మై ఫ్యామిలీ. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయటము, ఆ పిల్లల్ని సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్ళటము, లేకుంటే యూ గివ్ క్వాలిటీ టైం.
వాడికి ఒక మొబైల్ ఇచ్చి నువ్వు ఏదో చేసుకోరా, నేను నేను నా ముందు దిస్ కూర్చొని ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద కరెంట్ ఈరా. న్యూస్ చూస్తాను. ఎవ్రీబడి హ్యాస్ అ మొబైల్. అందరికీ మొబైల్ ఉంది చేతిలో. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఇంట్లో చిన్న బాబు ఉంటే చిన్న బాబు నుంచి వాళ్ళ పేరెంట్స్, మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య, ఎవ్రీబడి ఫోన్ అనమాట. మొబైల్లోనే. ఇంకా యాక్చువల్ అలార్మింగ్ ఏంటి అని అంటే, ఒక టైంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో గ్రాండ్ పేరెంట్స్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కథలు కబుర్లు అట్లా ఇప్పుడు కనుక మనం చూసుకుంటే యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోయింది పెద్దవాళ్ళే. వాళ్ళు మొబైల్ పట్టుకొని, అంటే అదే ప్రపంచం. ప్రతి ఒక్క వాట్సాప్ మెసేజ్ చదువుతారు వాళ్ళు, ప్రతి ఒక్క వాట్సాప్ వీడియో చూస్తారు. ఏది ఎవరు ఏం పెట్టారు అంటే మేబీ వాళ్ళకి టైంపాస్ కోసం చూస్తారేమో, మాట్లాడేవాళ్ళు లేక, లేదా ఇవన్నీ మనకు అవసరం లేని, ఇది హ్యాపీగా ఎంజాయ్గా ఉంది, పిల్లలతో మాట్లాడాలంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇదైతే మనకు ఎదురు సమాధానం చెప్పకుండా మాట్లాడేస్తుంది. రీజన్స్ మైట్ బి డిఫరెంట్, కానీ పెద్దవాళ్ళు అందరికన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు మొబైల్కి. దాంట్లోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. అండ్ అందరికన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నారు వాళ్ళే టెక్నాలజీని. వాళ్ళు వీడియో కాల్స్ కూడా వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు అన్నట్టు దిస్ క్వాలిటీ ఫ్యామిలీ టైం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కాసేపు అంటే ఫ్యామిలీ అందరు కలిసి భోంచేస్తున్నా కానీ ఎవరి ఫోన్ వాళ్ళకి చేతిలో ఉంటుంది. అది టింగ్ అనగానే అటు పక్కకు చూస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఆత్మీయంగా మాట్లాడుకోవడం అన్నది చాలా చోట్ల తగ్గిపోయింది. ఫ్యామిలీ అంటే ఓన్లీ ఇండివిజువల్ సింగిల్ ఫ్యామిలీ అనుకోండి, లేదా ఇట్లాంటి ఫంక్షన్స్కి మనం ఈ మధ్యన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిపోయినా కూడా ఎవరి మొబైల్ వరల్డ్లో వాళ్ళే ఉంటున్నారు. కలుస్తాము, ఒక స్మైల్ చేసుకుంటాము, ఒక సెల్ఫీ తీసేసుకుంటాము, పర్పస్ సాల్వింగ్, మనం వెళ్ళిపోవచ్చు, అయిపోయింది, మనం వచ్చిన పర్పస్ అయిపోయింది అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో మీరు అన్నట్టు క్వాలిటీ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అందరూ అర్థం చేసుకోవాలి. సో దట్ దే కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ టైం లేనప్పుడు ఆటోమేటిక్గా బంధాలు బంధుత్వాలు అన్నీ పలచబడిపోతాయి, డిస్టెంట్ అయిపోతాయి. సో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. అండ్ మీరు అన్నట్టు ఇది 100% కరెక్ట్. వర్క్లో ఆల్రెడీ వెన్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్, then you will always give out positive vibes. If you are not satisfied at your work, you will come home and give all negative vibes, in turn making the family environment very very negative and very uncomfortable. Mari దీన్ని మీరు అన్నట్టు ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ దేర్ వీ ఆర్ హ్యాపీ హియర్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దేర్, హౌ టు ఎగ్జిక్యూట్ a kind of self-control and not release negative vibes at home. ఇంట్లో వాళ్ళ మీద నెగటివిటీని, మన లోపలున్న డిస్సాటిస్ఫాక్షన్ని ఇంట్లో వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ పడకుండా చూసుకోవటం ఎలా? నేను యూనివర్సిటీలో సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అని ఒక సర్టిఫైడ్ కోర్స్ చేశాను. చూద్దాం ఏం చెప్తారు వీళ్ళని. సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్. సో దాంట్లో ఏం చెప్తారంటే సిగ్నేచర్ స్ట్రెంగ్త్ అని చెప్తారు. నైనా నువ్వు ఏదో వర్క్ చేస్తుంటావు, కానీ నీకు ఒక యాక్టివిటీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది నువ్వు ఏం డబ్బులు లేకుండా కూడా నువ్వు యాక్టివిటీ చేస్తావు. సో వారానికి ఒక 2 hours వెళ్ళి ఏ సోషల్ సర్వీస్ చేయటమో, లేకుంటే పెయింటింగ్ వేయటమో, లేకుంటే మనకి ఇప్పుడు గోశాలకు వెళ్ళి సేవ చేసుకోవటమో, అట్లా ఏదో ఒక యాక్టివిటీ నీకు నచ్చింది ఉంటుంది. అదొక 2 hours మినిమం చేసుకోవాలి, 2-3 hours వీక్లీ వెళ్ళి. అదేం చేస్తుందంటే హోల్ వీక్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో దీన్ని వాళ్ళు సిగ్నేచర్ స్ట్రెంగ్త్ అంటారు. కృష్ణ దాన్ని స్వధర్మ అంటారు. సో ఎట్లాగో నువ్వు వీక్ అంతా నువ్వు స్వధర్మ చేయట్లేదు, నువ్వు నచ్చని వర్కే చేస్తున్నావు, నువ్వు ఏదో శాలరీ గురించి చేస్తున్నావు, కానీ నచ్చిన వర్క్ని నువ్వు వీక్లీ ఒక 2 hours కంపల్సరీ చేసుకోవాలి. నీకు ఏది నచ్చుతుంది, ఓకే నాకు సొసైటీకి సేవ చేయటమో, లేకుంటే డ్రైవింగ్ ఇష్టమో, లేకుంటే ఏదో ఒకటి యాక్టివిటీ నీకు నచ్చింది ఉంటుంది, అది 2 hours కంపల్సరీ చేసుకోవాలి వీక్లో. సో అది నీకు హోల్ వీక్కి ఒక నరిష్మెంట్ ఇస్తుంది. సో అప్పుడు నువ్వు ఫ్యామిలీతో ఆ క్వాలిటీ టైం చేయగలుగుతావు. సో ఇది వాళ్ళు నౌ ఐ కెన్ రిలేట్ యాక్చువల్లీ. అంటే చాలామంది ఈ మధ్యన చూస్తున్నాము, గత 4-5 సంవత్సరాల నుంచి వీకెండ్ వచ్చింది, సండే వచ్చింది అని అంటే డ్రైవింగ్ క్లబ్స్కి వెళ్ళిపోతారు, లేదా క్రికెట్ ఆడడానికి వెళ్తారు. చాలామంది చూస్తున్నాను ఈ మధ్యన ట్రెక్కింగ్ వెళ్ళడము, క్రికెట్ ఆడడము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో సండే రాగానే, మామూలు రోజన్నా 7-8కి లేస్తారేమో, సండే రాగానే 5కి లేచేసి రెడీ అయిపోయి బ్యాగులు పట్టుకుని షూస్ వేసేసుకొని కార్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. అండ్ దిల్ రిటర్న్ బై 11:30-12. సండే రోజు ఎందుకురా ఇంత పొద్దున అని అంటే,
రిలాక్స్ అవ్వచ్చు కదా, ఇట్స్ అ హాలిడే ఫర్ యూ అంటే దీనికన్నా మించిన రిలాక్సేషన్ లేదు అంటారు. అంటే దే రియలీ లివ్ దేర్ లైఫ్, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అంటే ప్లేయింగ్ క్రికెట్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 40 ఈజ్ యాక్చువల్లీ అన్ అడిషనల్ బర్డెన్ ఫర్ ద బాడీ. లాంగ్ డ్రైవ్ వెళ్తారు, మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్స్ ఉన్నాయి, ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. సండే వచ్చిందంటే ఆ క్లబ్ వాళ్ళు పొద్దున పొద్దున లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతారు. అటు నాగార్జున సాగర్, సూర్యాపేట, అటు ఇటు ఎటో దిక్కు వెళ్ళిపోతుంటారు. అంటే ఎందుకండి అలసట, అంత డ్రైవింగ్, టూ వీలర్ అంత లాంగ్ అట్లా అన్నప్పుడు అది నీకు దాని మజా తెలియదులే అంట. అంటే ఎస్ మేబీ రైట్, వెన్ యూ పర్స్యూ వాట్ ఈస్ యువర్ ప్యాషన్, నచ్చిన పని చేసినప్పుడు ఆటోమేటిక్గా అలసిపోయినా కానీ మళ్ళీ ఎనర్జెటిక్గా రిటర్న్ అవుతారు. హార్ట్ సాటిస్ఫై అయిపోతుంది. ఏదో ఎస్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చిన పని వేరేగా ఉండొచ్చు. కొంతమందికి ఇప్పుడు సంబడి మైట్ లైక్ టు లిసన్ మ్యూజిక్ ఆర్ లైవ్ మ్యూజిక్, కొంతమందికి అది నచ్చకపోవచ్చు. అండ్ యా, ఫ్యూ పీపుల్ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్ వెన్ దే లిసన్ టు స్పిరిచువల్ టాక్. ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్ వాళ్ళకి అలసటగా అనిపించిందంటే ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రవచనం పెట్టుకుని వినేస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ దే గెట్ రిఫ్రెష్డ్, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సో ఎస్, ఎవరికి నచ్చిన పని వాళ్ళు ఒక 2 గంటలు చేయడం అనేది ఇది చాలా మంచి టిప్ అండి మనందరికీ. దీన్ని పాటించి మేబీ ఎస్ వీ కెన్ రీ-ఎనర్జైజ్ అవర్ సెల్స్ ఫర్ ద నెక్స్ట్ 1 వీక్ విచ్ ఇస్ కమింగ్. సో ఇంకా వాట్ ఎల్స్ కెన్ వీ డూ స్పిరిచువల్లీ? రెగ్యులర్ టిప్స్ ఏదైతే చెప్తుంటామో, బ్యాలెన్స్ యువర్ వర్క్ అండ్ లైఫ్, ఎట్లా అంటే మీరు హెల్త్ కేర్ తీసుకోండి, కొంచెం జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, పర్సూ యువర్ ప్యాషన్ అంటాము, టాక్ టు యువర్ ఫ్యామిలీ, స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ వే టు లెట్ అవుట్ స్ట్రెస్, ఇవన్నీ చెప్తూ ఉంటాము. మీరు అన్నట్టు మీరు ఇచ్చిన సొల్యూషన్స్, ఎస్, వన్ ఈజ్ డూ స్వధర్మాన్ని పాటించడం అన్నది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఐడెంటిటీ, మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి ఆర్ క్రియేట్ చేసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు చెప్పినట్టు మనం ఏదైతే ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటామో ఆ వర్క్ మనం ప్రాపర్గా ప్లాన్డ్గా చేసుకోగలుగుతాము. నా ఆల్ దిస్ ఇస్ వండర్ఫుల్. ఇవన్నీ పాటిస్తూ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే లాంగ్ వర్క్ అవర్స్కిను, ఆ వర్క్లో ఉన్న ప్రెషర్కి, ఇంట్లో వస్తున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ యొక్క ప్రెషర్కి సకంబ్ అయిపోయి ఇరిటబిలిటీ ఫ్యాక్టర్స్ అన్నవి పెరిగిపోతాయి. అండ్ ఒకసారి ఇరిటబిలిటీ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిందనుకోండి, ఇట్ క్యారీస్ ఫార్వర్డ్ టు సో మెనీ థింగ్స్. అండ్ అల్టిమేట్లీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ కూల్, పీపుల్ ఆర్ లూజింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈ వర్క్ నుంచి వస్తున్న ఎక్స్ట్రా ప్రెషర్ని తట్టుకోవాలంటే వాళ్ళు పాటించాల్సిన కొన్ని టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్, ఎట్లా అంటే మనం రెగ్యులర్గా ఏదైతే అసోసియేట్ అవుతున్నామో మనం నెగిటివ్ న్యూస్ ఎక్కువ వినకూడదు. సో ఏంటంటే మనం ఇంటర్నల్గా మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామో దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాం. బేసికల్గా బాస్ ఇచ్చే ప్రెషర్ అందరికీ అలాగే ఉంటుంది, కానీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. సేమ్ సిచ్యువేషనే ఉండొచ్చు, హౌ యూ రియాక్ట్ అది దేని మీద డిపెండ్ అవుతుంది, మన స్టేట్ ఆఫ్ మైండ్ మీద డిపెండ్ అవుతుంది. సో నేను ఈ ఎగ్జాంపుల్ ముందు కూడా మీకు ఇచ్చుంటాను. ఆ అబ్బాయి ఫస్ట్ టైం ఆ స్కూల్కి వెళ్తారు. అయితే వాళ్ళ నాన్న తిరిగి వచ్చాక అడుగుతారు, ఏమైందిరా స్కూల్లో నీకు అని. ఆయన మా టీచర్ అన్నారు, ఎంటర్ అవుతున్న వెంటనే టీచర్ అన్నాడు, ఏంట్రా నీ జుట్టు అలా ఆడవాళ్ళగా పెద్దగా పెంచుకున్నావు నువ్వు అని, ఫస్ట్ ఎంట్రీలోనే. సో వాళ్ళ నాన్న అన్నారు, ఏమనిపించింది నీకు అలా అన్నప్పుడు అని. నాకు మా సార్ని చూసి చాలా జాలి కలిగింది అన్నాడు. అరే నీకు బాధ కడగాలి కదా, అందరి ముందు నేను ఇన్సల్ట్ చేశారు, ఆడవాళ్ళలాగా గర్ల్ లాగా జుట్టు పెంచుకున్నా పెద్దగా అని. మరి నీకు టీచర్ మీద ఎందుకు జాలి కలిగింది? మా టీచర్కి బట్టతలు కాబట్టి నాకు చాలా జాలి కలిగింది, ఆయనకి జుట్టు లేకపోయేసరికి నా జుట్టు చూసి ఆయనకు బాధ కలిగింది, అందుకే ఆయన చూసి నేను జాలిపడ్డా. అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన ప్రెషర్ తీసుకోలేదు, ఆయన వాళ్ళ టీచర్ మీద జాలిపడ్డారు. అంటే ఎందుకు? ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనది. సో మీ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా మంచిగా ఉంటే మీరు ఆఫీస్లో ఏ సిచ్యువేషన్ అయినా కానీ మీకు ప్రెషర్ అనిపించదు. అది మీకు ప్రెషర్ అనిపిస్తుందంటే మన మైండ్ వీక్గా ఉందని అర్థం. ఇప్పుడు నన్ను ఎవరన్నా అయితే అంటే నాకు ఎఫెక్ట్ అయింది అంటే అది నా వీక్నెస్, నాకు ఎఫెక్ట్ కాకూడదు. ఇప్పుడు చూడండి, మట్టి ముద్ద ఉందనుకోండి, దాని మీద ఎవరైనా ఎన్ని స్టాంపులన్నా కొట్టచ్చు, అది మెత్తగా ఉంటుంది. అదే ఒక పెద్ద కొండ ఉందనుకోండి, దాన్ని చేంజ్ చేయాలంటే మీకు పెద్ద డైనమైట్ కావాలి, అది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. అదేవిధంగా మనం మన క్వాలిటీ ఏదైతే ఇంటికి వస్తామో, మనం చూసే న్యూసు, మనం అసోసియేట్ అయ్యే జనాలు, మనం తినే ఆహారము,
మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరిని, ఇవన్నీ కొంచెం మీరు చేంజ్ చేస్తే మీ మైండ్ ప్యూర్గా ఉంటుంది. మనం ఇంటికి చాలా ప్యాషనేట్ ఫుడ్, చాలా వాయిలెంట్ ఫుడ్ తీసుకుంటున్నాము. దాంతోపాటు మీరు వినే న్యూస్, మీరు చూసే మూవీస్ ఇవన్నీ చాలా వాయిలెంట్గా, మరి సెన్షువల్గా ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా మైండ్ని వీక్ చేస్తాయి. ఎక్కువ సోషల్ మీడియాలో నెగిటివ్గా కామెంట్లు వేయటము, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయటము, ఫాల్ట్ ఫైండింగు, ఇలా మనం ఎంత నెగిటివ్గా మనం యాక్టివిటీ చేస్తే అంత మైండ్ని వీక్ చేస్తే, సో మీరు ఇమీడియట్గా ఆ ఎఫెక్ట్ ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మీకు ఆఫీస్లో ఎక్కడైనా, అది ఇంట్లో వస్తే ఆఫీస్కి, ఆఫీస్ వస్తే ఇంట్లో, రెండు ఎఫెక్ట్ అయిపోతాయి. ఇంట్లో డిస్టర్బెన్స్ ఆఫీస్లో ఎఫెక్ట్ అవుతుంది, ఆఫీస్ డిస్టర్బెన్స్ ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే మైండ్ ప్యూర్గా లేకపోవడం వల్ల. సో ఈ ఒక ఫ్యాక్టర్ని జనాలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను వింటున్నాను కదా. మీరు నెగిటివిటీ విని, వైలెన్స్ విని, పొలిటిక్స్, మీరు ప్రతి న్యూస్ ఛానల్ చూస్తే ఆ డిబేట్ అంటాడు వాడు, డిస్కస్ అంటారు. ఆ డిస్కస్ ఏముండదు, అక్కడ కొట్లాడుకోవటం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ పెరుగుతుంది. నాకేదో నాలెడ్జ్ వస్తుంది అనుకుంటా, కానీ నాలెడ్జ్ రావట్లేదు. దానివల్ల మన మైండ్ కంటామినేట్ అయిపోతుంది. సో మీ ఫుడ్ కూడా, మీరు ఎంత వైలెంట్ ఫుడ్ తీసుకుంటే అంత మైండ్ వీక్ అయిపోతుంది. మీరు తీసుకోవచ్చు, కానీ చాలా రెగ్యులేటెడ్గా తీసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను వైలెంట్ ఫుడ్ తీసుకుంటా అంటే, ఆ ప్యాషనేట్ ఫుడ్ తీసుకుంటా అంటే అది ఇమీడియట్గా మా మైండ్ని వీక్ చేసేస్తుంది. మీరు ఫాస్ట్ ఫుడ్స్ అయినా కానీ, జంక్ ఫుడ్ అయినా, లేకుంటే ఈ బెవరేజెస్ అయినా కానీ, ఇవన్నీ ఎంత రెగ్యులేటెడ్గా ఉంటే అంత మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీ ఎఫెక్ట్, మీరు ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్, లైఫ్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, లైఫ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది ఒక బాధ్యతగా తీసుకొని, నాకు బాధ్యత ఉంది, ఎంజాయ్మెంట్ చేస్తాం. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారండి, మీరు పిల్లల ముందు మీరు రోజంతా ఎంజాయ్ చేయరు, ఎందుకంటే మీకు బాధ్యత. వాళ్ళ ముందు నేనేం చేస్తే వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారని మీకు ఆలోచిస్తారు. సో మీరు పిల్లలు వచ్చేసరికి వెంటనే బాధ్యత వస్తుంది మనకి లైఫ్లో. సో అదే రకంగా బాధ్యతగా ఉండాలి అంటే అన్ని ఏరియాలో మీరు బాధ్యతగా ఉండాలి. మీ ఆహారంలో, మీరు మాటల్లో, అన్నిట్లో మీరు ఆ బాధ్యత చూపిస్తేనే మీరు ఇక్కడ క్వాలిటీ ఇవ్వగలుగుతారు. సాత్విక్ ఫుడ్, జైవిక్ ఫుడ్, ఇది ఇంపార్టెంట్ అంటారు మీరు. ఫుడ్ అంటే జస్ట్ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అంటారు. మీరు దుఃఖం నుంచి బయటపడాలి అంటే కృష్ణుడు ఇచ్చిన ఫార్ములా ఇది, యుక్తాహార. మీ ఇంటేక్ యుక్త అంటే రెగ్యులేటెడ్గా ఉండాలి. మీ ఇంటేక్ అంటే ఒట్టి ఫుడ్డే కాదు, మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఇవన్నీ ఫుడ్ కిందే వస్తాయి. ఇవన్నీ డైరెక్ట్ యుక్తాహార విహారస్య. ఫర్ ద బాడీ, ఫుడ్ ఫర్ ద సోల్ అండ్ ఫుడ్ ఫర్ ద మైండ్, ఆల్ హ్యావ్ టు బి ప్రాపర్. యుక్త విహార, మీ యుక్త విహార అంటే మీరు వెళ్ళే అవుటింగ్ అవన్నీ రెగ్యులేటెడ్గా. యుక్త చేష్టస్య మీ యాక్టివిటీ. యుక్త స్వప్నావబోధస్య మీ స్లీప్ కూడా రెగ్యులేటెడ్గా ఉండాలి. ఈరోజు నైట్ 2 o'clock పడుకున్నారు, రేపు వచ్చి 8కి పడుకున్నారు, అట్లా ఉండకుండా అన్నీ ఈ 4 యాక్టివిటీస్ కృష్ణుడు ఇచ్చిన ఫార్ములా. రెగ్యులేషన్ గృహస్థ ఒక ఫ్యామిలీ లైఫ్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెపన్ ఏంటి అంటే మీరు సక్సెస్ అవ్వటానికి రెగ్యులేషన్, అంతే. మీరు ఫ్యామిలీ లైఫ్లో ఒకే ఒక వర్డ్ చెప్పండి, మేము హ్యాపీగా ఉండాలి అంటే రెగ్యులేషన్ అని చెప్పొచ్చు. మీరు ఈ 4 యాక్టివిటీలు, యుక్తాహార విహారస్య యుక్చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నోబోధస్య యోగో భవతి దుఃఖ, మీరు ఫ్రీ ఫ్రమ్ మిజరీ. ఇంకా మీకు ఇది లేదు అంటే మీరు రెగ్యులేటెడ్గా లేదు. బెస్ట్ ఫార్ములా ఏంటి అంటే మీరు తొందరగా పడుకోగలిగితే, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు ఇమీడియట్గా పడుకొని పొద్దున్నే లెగిస్తే, అన్నిటికన్నా డిఫికల్ట్ థింగ్ కలియుగంలో ఏంటంటే పొద్దున్న లెగటం. పొద్దున్న లెగాలి అంటే తొందరగా పడుకోవాలి. సో ఈ రెండు ఎవరైతే చేస్తారో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ మిజరీ. మీరు ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో మీకు ఫార్ములా కావాలి రెగ్యులేటెడ్లో ఏంటి, తొందర పడుకో, తొందరగా లేవు. మీరు 2 o'clock నుంచి 6 o'clock టైం మన లైఫ్లోది మీరు ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అయిపోతారు మీరు, స్పిరిచువల్గా కూడా, మెటీరియల్గా కూడా. మార్నింగ్ 2 o'clock నుంచి 6 o'clock మీరు హ్యాపీ లైఫ్. 100% కరెక్ట్గా చెప్పారు. కలియుగంలో పొద్దున్న లేవటం కష్టం. 2 o'clock to 6 o'clock చాలామంది డీప్ స్లీప్లో ఉండే టైం. 6కి లెగవడం అంటే తొందరగా లెగవడం అన్న ఒక డెఫినేషన్ ఉంది ఇన్ ద కరెంట్ డేస్. నువ్వు ఎప్పుడు లేస్తావు అంటే మార్నింగ్ లేస్తా. ఎన్నింటికి అంటే 6 o'clock అంటారు. మార్నింగ్ అంటే 4 o'clock అని నోబడి యాక్చువల్లీ టాక్స్. మీరు 2 అన్నారు, దట్ ఈస్ హైలీ డిఫికల్ట్. 2 o'clock అంటే డీప్ స్లీప్లో ఉండే టైం అది. సో అట్లీస్ట్ ఎస్, మీరు అన్నట్టు టు రెగ్యులేట్ అవర్ ఓన్ లైఫ్, అట్లీస్ట్ అందరం 4:35 కన్నా
లేవడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి వస్తుంది. దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ సజెషన్ ఫ్రమ్ స్వామీజీ ఫర్ టుడే. ఇంకా చెప్పండి స్వామీజీ. సో ఇదేంటంటే మనకి డైజెషన్ టైం నైట్ 9 నుంచి 12 వరకు, అది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యే టైం. సో మనం ఆ టైంకి పడుకుంటే మీకు 2 డైజెస్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, రెండోది రోజంతా అయిన యాక్టివిటీస్ అది బుద్ధిలో డైజెస్ట్ అయిపోతాయి. సో నెగిటివిటీ అంతా పోయి, మనం తిన్న ఆహారంలో నెగిటివిటీ పోతుంది, మనకి పాజిటివ్గా ఉన్నది బ్లడ్లోకి వెళ్తుంది. అదేవిధంగా మైండ్లో కూడా నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఫార్ములా. సో అందరూ ఇది అప్లై చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 9 to 12 మీకు ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, థాట్స్ ఏదైతే యాక్టివిటీస్ అన్నీ అయినాయి అవన్నీ డైజెస్ట్ అయిపోతాయి. సో దాని తర్వాత మీకు ఆ వచ్చే స్లీప్ కూడా డబుల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు 1 అవర్ పడుకుంటే 2 అవర్స్ రెస్ట్ లాగా వస్తుంది. 12 నుంచి 2 వరకు మీకు 1 అవర్కి 1 అవర్ రెస్ట్, 12 నుంచి 4 వరకు. దాని తర్వాత మీరు పడుకుంటే 1 అవర్ పడుకున్న హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ వస్తుంది, అంతే అనమాట, ఎక్కువ రెస్ట్ రాదు. సో మ్యాక్సిమం ఏంటంటే 9 to 12 టైం. సో మీరు అలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దానివల్ల. సో నా ఫార్ములాస్ ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన సింపుల్. ఫస్ట్ ఏంటంటే మనకు ఐడెంటిటీ క్లారిటీ ఉండాలి. ఓకే, నేను ఒక స్పిరిట్ సోల్, నేను ఈ శరీరము, ఈ ఒక ఫెసిలిటీస్ అన్నీ కృష్ణుడు నాకు భగవంతుడు ఇచ్చారు, దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, బాధ్యతగానే ఉండాలి. సెకండ్ వచ్చి స్పిరిచువాలిటీ ఒక స్టీరింగ్ వీల్. మన ఈ 4 బ్యాలెన్స్ చేసుకోవాలి, మన కెరియరు, హెల్త్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ స్టీరింగ్ వీల్ వచ్చి స్పిరిచువాలిటీ ప్రాపర్గా ఒక ఐడెంటిటీస్ గైడింగ్ చేస్తుంది. సెకండ్ వచ్చి నేను ఇచ్చిన సొల్యూషన్లో ఏంటంటే మన ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎట్లా ఇంటేక్, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అంటే మనకి నచ్చింది యాక్టివిటీ చేయగలగాలి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇన్ రిలేటెడ్. యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేకింగ్ యూ హ్యాపీ. సో అట్లాంటి యాక్టివిటీ ఉండాలి. సో దాని తర్వాత వచ్చి రెగ్యులేషన్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఏం గుర్తుండకపోయినా ఈ రెగ్యులేషన్ ఒకటి గుర్తుండే. మీరు ఎట్లా ఆ రెగ్యులేషన్లో అన్నిటికంటే ఏంటంటే టైంకి పడుకోవటం, టైంకి లెగటం, ఏదైతే ఇంటేక్ వస్తుందో కళ్ళ నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి, అవన్నీ ప్రాపర్గా రెగ్యులేట్ పాజిటివ్ ఇంటేక్ పెట్టుకోవడం. సో విన్నారు కదండి స్వామీజీ చెప్పినవి అన్నీ చాలా మంచి టిప్స్. పాటిస్తే మన లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటే కాదు, మన లైఫ్ని కూడా ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ వేలో మనం నడిపించడానికి ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. 100% ఫాలో చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 80% అన్నా ఫాలో అయినారనుకోండి, మేజర్ బెనిఫిట్స్ మనం డిరైవ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ స్వామీజీ ఫర్ సో మెనీ వండర్ఫుల్ టిప్స్ ఫర్ అస్. అండ్ రెగ్యులర్ సైంటిఫిక్ సొల్యూషన్స్ చెప్తానే ఉంటాము, జరుగుతూనే ఉంటాయి. బట్ స్పిరిచువల్ సొల్యూషన్స్ అన్నవి మీరు ఇచ్చిన ఏవైతే ఈ సొల్యూషన్స్ ఉన్నాయో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ సైంటిఫిక్లీ వి ఫాలో, మెడికల్ అవనియండి లేదా సైకలాజికల్ బేస్డ్ సొల్యూషన్స్ అవనియండి, వీటన్నిటితో పాటు అడిషనల్గా మీరు ఇచ్చిన స్పిరిచువల్ సొల్యూషన్స్ ఫాలో అయ్యి చాలామంది బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ.